హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను యూజ్ చేసిన ట్రిక్స్ అనేవి వీడియోస్ చేస్తున్నాను. అలాగే మీ దగ్గర కూడా ఏదైనా ట్రిక్స్ కోడ్ వర్డ్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఏ సైట్ నుండి కాపీ చేసిన కాకుండా మీరు ఓన్గా క్రియేట్ చేసిన ట్రిక్స్ లాంటివి ఉంటే నాకు సెండ్ చేయండి. సో దాన్ని నేను డెవలప్ చేసి వీడియో అనేది చేస్తాను. సో అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళంటే జీమెయిల్తో లాగిన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ అనేవి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, నేషనల్ పార్క్స్ అనే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఎగ్జామ్లో మాక్సిమం ఒక బిట్ అనేది కన్ఫామ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ వీడియోస్ అనేవి కన్ఫామ్గా చూడండి. సో మాక్సిమం 100% నేషనల్ పార్క్స్ అనేవి 4 వీడియోస్లో కవర్ చేశాను. సో చాలామంది ఇంకా వీడియోస్ అనేవి చూడలేదు. సో 1 మార్క్ కోసం 4 వీడియోస్ ఏం చూస్తామని అనుకోకండి. సో నేను స్టోరీస్తో సింపుల్గా చెప్పాను కాబట్టి మీరు 1-2 టైమ్స్ వీడియోస్ చూసి ఒకసారి చదివినట్లయితే ఈజీగా గుర్తుంటుంది. అట్లీస్ట్ ఆప్షన్స్తో అయినా సరే మీరు పెట్టగలరు. సో కొంత టైం స్పెండ్ చేసి నేషనల్ పార్క్స్ 4 పార్ట్స్ అనేవి చూడండి. మీకు డెఫినెట్గా 1 మార్క్ అనేది అప్కమింగ్ అన్ని ఎగ్జామ్స్లో కూడా వస్తుంది ఈజీగా. ఓకే, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ అనే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా ఫుల్గా చూడండి. సో ఇందులో కూడా కన్ఫర్మ్గా ఒక బిట్ అనేది మనం అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో టుడే వీడియో వచ్చి చాలామంది గవర్నమెంట్ స్కీమ్స్ అప్లోడ్ చేయమని అడిగారు. సో గవర్నమెంట్ స్కీమ్స్ అప్లోడ్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా వీడియో అనేది చూడండి. సో ఇంపార్టెంట్ టాపిక్ ఇది గవర్నమెంట్ స్కీమ్స్ అనేది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రి జనధన్ యోజన. సో ప్రధానమంత్రి జనధన్ యోజన గురించి మీరు వినా ఉంటారు కదా, రీసెంట్గా బాగా న్యూస్లో ఫేమస్ అయింది. ప్రధానమంత్రి జనధన్ యోజన అంటే ఏమి లేదు, జస్ట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం. అంటే బ్యాంకింగ్ సిస్టమ్ అనేది అందరి దగ్గరికి తీసుకువెళ్ళాలని చెప్పి. సో బ్యాంకింగ్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం ఇంతకుముందు ఒక 500 మినిమం బ్యాలెన్స్ అనేది ఉండేది కదా. సో ఒక్కొక్క బ్యాంక్ 1000 రూపీస్ కూడా ఛార్జ్ చేసి, సో డిపెండ్స్ ఆన్ బ్యాంక్, మాక్సిమం యావరేజ్గా అయితే 500 రూపీస్ పెట్టి ఓపెన్ చేయాలి. అదే ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఇంకా 2000 రూపీస్ అలాగే 5000 రూపీస్ దాకా కూడా ఉన్నాయి. సో మినిమం బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి. సో ఇలా ఎక్కువ అమౌంట్ అనేది ఉండటం వల్ల బ్యాంకింగ్ అనేది అందరికీ అందుబాటులో ఉండటం లేదు. సో బ్యాంకింగ్ అనేది అందరికీ పూర్ పీపుల్ కూడా అందుబాటులో తీసుకురావాలనేదే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఉద్దేశం. సో ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగానే BSBDA బేసిక్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్, నో ఫ్రిల్ అకౌంట్ ఇలాంటివన్నీ కూడా లాంచ్ చేశారు. సో ఫైనల్గా దాన్ని కొంచెం మోడిఫికేషన్స్ అనేవి చేసి ప్రధానమంత్రి జనధన్ యోజన కింద తీసుకొచ్చారు అనమాట. సో ఓకే, ప్రధానమంత్రి జనధన్ యోజన అంటే మెయిన్గా సింపుల్గా చెప్పాలంటే జీరో బేస్డ్ అకౌంట్. సో జీరో బేస్డ్ అకౌంటే కాకుండా దీంట్లో ఇంకా కొన్ని ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. అవి ఏంటనేది చూద్దాం. ఓకే, ప్రధానమంత్రి జనధన్ యోజన ఆర్ బీయింగ్ ఓపెన్ విత్ జీరో బ్యాలెన్స్ అకౌంట్. సో జీరో బ్యాలెన్స్తో అకౌంట్ అనేది ఓపెన్ చేసి మనకు పాస్బుక్ అనేది ఇస్తారు. అలాగే మనకి ఇన్సూరెన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది 1 lakh దాకా ప్రొవైడ్ చేస్తారు. ప్రధానమంత్రి జీవన ఈ అకౌంట్ తీసుకున్న వాళ్ళకి యాక్సిడెంట్ అయితే కనుక 1 lakh అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ ఆఫ్ 1 lakh. అలాగే నో మినిమం బ్యాలెన్స్ రిక్వైర్డ్. మినిమం బ్యాలెన్స్ అనేది అకౌంట్ ఓపెన్ చేయడానికి అవసరం లేదు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అయితే 30,000 అనేది కవర్ చేస్తుంది. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే 30,000, అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది 1 lakh. ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ 30 అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 1 lakh. అలాగే ఆఫ్టర్ సాటిస్ఫాక్టరీ ఆపరేషన్ ఆఫ్ ది అకౌంట్ ఫర్ 6 months అండ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ విల్ బి పర్మిటెడ్. సో అకౌంట్ అనేది ఓపెన్ చేసి మనం మెయింటెనెన్స్ అనేది అకౌంట్ మెయింటెనెన్స్ ట్రాన్సాక్షన్స్ అనేవి బాగున్నట్లయితే ఒక 6 months అకౌంట్ మెయింటెనెన్స్ చూసి బాగున్నట్లయితే మనకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఈ అకౌంట్ జనధన్ అకౌంట్లో కల్పిస్తారు. జనరల్గా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఉండదు. కరెంట్ అకౌంట్ బిజినెస్ పీపుల్కి మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారు. బట్ ప్రధానమంత్రి జనధన్ యోజనలో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అయినప్పటికీ కూడా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ఇస్తారు. ఒక ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ ఎంత అంటే 5,000 దాకా ఈ ప్రధానమంత్రి జనధన్ యోజనలో మనకి ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఇస్తారు. సో మనం ఈ అమౌంట్ని తీసుకుని సో ఏదైనా చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో మళ్ళీ రీపే చేయాలన్నమాట. ఓకే, ఇది సింపుల్గా ప్రధానమంత్రి జనధన్ యోజనకి. ఒకసారి మళ్ళీ చూద్దాం ఇంపార్టెంట్ పాయింట్. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది 1 lakh ఇస్తారు. సో ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే HDFC ఆర్గో కంపెనీ అనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఫర్ జనధన్ యోజన వచ్చి 1 lakh HDFC ఆర్గో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ 30,000 వచ్చి LIC వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ 30,000 వచ్చి LIC వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ వచ్చి 5,000 రూపీస్. ఓకే, ప్రధానమంత్రి జనధన్ యోజన అర్థమైంది కదా. సో మెయిన్ ఏమంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్, జీరో బ్యాలెన్స్ కోసం జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 1 lakh ప్రొవైడ్ చేస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ 30,000 ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ 5,000 అనేది కూడా ఇస్తారనమాట. సో అందరికి ఒక ఫ్యామిలీకి 1 memberకి మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. అలాగే వెంటనే మాత్రం ఎవరు. సో 6 months ఆపరేషన్స్ అనేవి చూసి మన అకౌంట్ ఆపరేషన్స్ అవి బాగుంటే మాత్రమే ఇస్తారు. ఓకే, సో ఇది ప్రధానమంత్రి జనధన్ యోజన గురించి మనం సింపుల్గా చెప్పాలంటే. సో నెక్స్ట్ కిసాన్ వికాస్ పాత్ర అనేది చూద్దాం. సో కిసాన్ వికాస్ పాత్ర అంటే దీన్ని మళ్ళీ రీలాంచ్ చేశారు. సో డినామినేషన్స్ ఇది ఎందులో అవైలబుల్గా ఉంటుందంటే 1,000 రూపీస్, 5,000 రూపీస్, 10,000 రూపీస్, 50,000 రూపీస్. సో వాడు ఎగ్జామ్స్లో చాలాసార్లు కిసాన్ వికాస్ పాత్ర ఈ డినామినేషన్స్ గురించి అడిగాడు. సో ఆప్షన్స్లో ఆడ్ మ్యాన్ అవుట్లో ఇస్తాడు. సో 100 మినిమం ఎంత 100 రూపీస్, 1000 రూపీస్ అలాగని కానీ, లేదా 1000, 5,000, 10,000, 20,000. సో ఇందులో ఏది కాదు. సో 20,000 అనేది డినామినేషన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో 1,000, 5,000, 10,000, 50,000, 1, 5, 10, 5. ఓకే,
1000, 5000, 10,000, 50,000 మాత్రమే అవైలబుల్గా ఉంటాయి డినామినేషన్. 20,000 అనేది అవైలబుల్గా ఉండదు. సో దీనికి అప్పర్ లిమిట్ అనేది ఏమీ లేదు. ఓకే, ఈ డినామినేషన్స్ అనేవి బాగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అలాగే మినిమం అమౌంట్ 1000, అది కూడా గుర్తుపెట్టుకోండి. 1000, 5000, 10,000, 50,000 విత్ నో అప్పర్ సీలింగ్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్. అలాగే ఈ అమౌంట్ అనేది డబల్ ఎప్పుడు అవుతుందంటే 110 months, 9 years and 2 months. సో అంతకుముందు స్టార్ట్ చేసినప్పుడు మాత్రం 100 months అనేది ఉండేది. సో రీసెంట్గా ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ చేంజ్ అవడం వల్ల ఆటోమేటిక్ ఇది కూడా చేంజ్ అవుతుంది కదా. సో డబుల్ అవ్వాలంటే 110 months పడుతుంది. 110 months అంటే 9 years and 2 months కి అమౌంట్ అనేది డబుల్ అవుతుంది అనమాట. ఓకే, 110 months ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కిసాన్ వికాస్ పాత్రలో అమౌంట్ అనేది ఎన్నాళ్ళకి డబుల్ అవుతుందని అడగ ఛాన్స్ ఉంది. సో 110 months. ఓకే, 110 months, 9 years or 2 months. అలాగే మినిమం అమౌంట్ వచ్చి 1000 రూపీస్. అలాగే మాక్సిమం అయితే ఎంత సీలింగ్ అనేది లేదు. సో నో లిమిట్, మాక్సిమం అయితే మీరు ఎంతైనా తీసుకోవచ్చు బాండ్స్ అనేవి. సో నామినేషన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది కిసాన్ వికాస్ పాత్రకి. ఓకే, సో మనం ఒక 1000 రూపీస్ అలా బాండ్ పెట్టి బాండ్ రూపంలో ఈ టైప్లో కిసాన్ వికాస్ పాత్ర అనే బాండ్స్ అనేవి కొనుక్కున్నట్లయితే జస్ట్ మనం దాన్ని అలా వదిలేసినట్లయితే 110 months కి అది డబల్ అనేది అవుతుంది. ఓకే, సో ఇది కిసాన్ వికాస్ పాత్ర. సో డినామినేషన్స్ అనేవి బాగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 1000, 5000, 10,000, 50,000 అలాగే డబల్ 110 months లో అవుతుంది. మినిమం 1000 అండ్ మాక్సిమం నో లిమిట్. అలాగే మెచ్యూరిటీ పీరియడ్ అనేది 2.5 years తర్వాత మాత్రమే ఉంటుంది. ఓకే, 30 months తర్వాత మాత్రమే మనం మెచ్యూర్ చేసుకోగలం. అంతకుముందు మనీ అనేది రాదు. ఓకే, 2.5 years మినిమం వెయిట్ చేయాల్సి ఉంటుంది మనం బాండ్ తీసుకున్న తర్వాత. సో ప్రజెంట్ కిసాన్ వికాస్ పాత్ర ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.8% ఉంది. సో రీసెంట్గా April 1st, 2016 ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని కూడా రివైజ్ చేశారు. సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గించడం వల్ల 7.8% ఉంది ప్రజెంట్. ఓకే, మెచ్యూరిటీ పీరియడ్ కూడా ఇంపార్టెంట్. 2.5 years అంటే 30 months. ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 7.8%. ఓకే, కిసాన్ వికాస్ పాత్రలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డినామినేషన్స్ 1000, 1000, 10,000, 50,000 అలాగే డబల్ వచ్చి 110 months లో అవుతుంది. మినిమం 1000, మాక్సిమం నో లిమిట్. అలాగే మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి 2.5 years, 30 months. అలాగే ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 7.8%. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే దీనికి మినిమం అమౌంట్ వచ్చి 500 అలాగే మాక్సిమం 1.5 lakhs. సో ఇది ఇంపార్టెంట్. సో మినిమం 500, మాక్సిమం ఎక్కువ చాలా అడుగుతూ ఉంటారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లిమిట్ మాక్సిమం ఎంత అంటే 1.5 lakhs అనమాట. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 8.1% ఉంది. ఓకే, 8.1%. సో గుర్తుపెట్టుకోవాల్సింది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో మాక్సిమం ఎంత 1.5 lakhs, మినిమం 500 అలాగే ఇంట్రెస్ట్ రేట్ 8.1%. సో నెక్స్ట్ సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది చూద్దాం. సుకన్య సమృద్ధి అకౌంట్ అంటే బేటీ బచావో బేటీ పడావో ఇలాంటి స్కీమ్స్ అన్ని ఉన్నాయి కదా గర్ల్ చైల్డ్స్ కోసం. సో ఈ స్కీమ్స్ అనేవి ఎందుకంటే గర్ల్స్ సెక్స్ రేషియో అనేది తక్కువైపోతుందని గర్ల్స్ ని దాని గురించి ఈ బేటీ బచావో బేటీ పడావో ఇలాంటి స్కీమ్స్ అన్ని లాంచ్ చేశారు. అందులో భాగంగానే సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది లాంచ్ చేశారు అనమాట. సో మనకి గర్ల్స్ అనే వాళ్ళకి అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. సో ఇది మాక్సిమం అన్ని స్కీమ్స్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది పే చేస్తారు అనమాట. ఓకే, హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అమంగ్ ఆల్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఆఫర్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కీమ్స్ అన్నింటిలో కూడా సుకన్య సమృద్ధికి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తారనమాట బాగా. ఓకే, ట్యాక్స్ సేవింగ్ అనే బెనిఫిట్ అనేది కూడా ఉంది. ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ పీపుల్ టు ఓపెన్ సుకన్య సమృద్ధి అకౌంట్, గవర్నమెంట్ హ్యాస్ ఎగ్జామ్ప్టెడ్ కంట్రిబ్యూషన్ టు ది అకౌంట్ 18C ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో మీకు ఇదంతా కన్ఫ్యూజ్ అవ్వకండి. సో సింపుల్ గా ఏంటంటే మొత్తం గవర్నమెంట్ ఓపెన్ చేసే స్కీమ్స్ అన్నింటిలో కూడా సుకన్య సమృద్ధికి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది పే చేస్తున్నారు. అలాగే ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది కూడా సుకన్య సమృద్ధి అకౌంట్ ఇచ్చారు. ఓకే, అకౌంట్ క్యాన్ బి ఓపెన్ విత్ ఇనిషియల్ డిపాజిట్ ఆఫ్ 1000 రూపీస్. సో మినిమం అకౌంట్ ఓపెన్ చేయాలంటే స్టార్టింగ్ లో 1000 రూపీస్ అనేది పెట్టాలి. సో నెక్స్ట్ నుండి 100 multiples లో మనం చేయొచ్చు. మాక్సిమం 1.5 lakhs దాకా ఫైనాన్షియల్ ఇయర్ లో చేసుకోవచ్చు. సో మినిమం 100 రూపీస్ అనేది పే చేయాలి. అలాగే మాక్సిమం 1.5 lakhs. సో ఈ లిమిట్ లో ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం 1000 రూపీస్ అనేది కన్ఫర్మ్ గా పే చేయాలి. ఓకే, మినిమం అమౌంట్ ఇనిషియల్ గా 1000 రూపీస్ తో ఓపెన్ చేయాలి అకౌంట్. నెక్స్ట్ నుండి 100 రూపీస్ కానీ లేదా 1.5 lakh ఈ మధ్యలో మనం ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ అనేది కన్ఫర్మ్ గా పే చేస్తూ ఉండాలి. ఓకే, ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ మినిమం సమ్ ఆఫ్ 1000 షుడ్ బి డిపాజిటెడ్ టు కీప్ అకౌంట్ ఆపరేటివ్. సో మంత్లీ ఫస్ట్ స్టార్టింగ్ ఓపెన్ చేసేటప్పుడు 1000 రూపాయలతో ఓపెన్ చేయాలి. నెక్స్ట్ మంత్లీ 100 to 1.5 lakhs ఎంతన్నా మనం పెట్టుకోవచ్చు. సో మాక్సిమం అమౌంట్ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చి 1.5 lakhs. సో అలాగే మినిమం అమౌంట్ ఏంటంటే 1 yearకి కన్ఫర్మ్ గా ఒక 1000 రూపీస్ అనేది మాత్రం కన్ఫర్మ్ గా పే చేయాలి. ఓకే, సో ఇయర్ మొత్తానికి 1000 రూపీస్ అనేది పే చేస్తూ ఉంటే మన అకౌంట్ అనేది డియాక్టివేట్ అవ్వకుండా ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మాక్సిమం ఫైనాన్షియల్ ఇయర్ లిమిట్ ఎంత అంటే 1.5 lakhs కన్నా ఎక్కువ పే చేయకూడదు. ఓకే, మాక్సిమం లిమిట్ 1.5 lakh. సో 100 కానీ 100 multiples లో కానీ మనం అమౌంట్ అనేది పే చేయాలి. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే స్టార్టింగ్ లో ఓపెన్ చేసేటప్పుడు మినిమం ఇనిషియల్ అమౌంట్ వచ్చి 1000 రూపీస్. నెక్స్ట్ నుండి 100 కానీ 100 multiples లో కానీ పే చేయాలి. సో మాక్సిమం ఫైనాన్షియల్ ఇయర్ లో 1.5 lakhs కన్నా దాటకూడదు. సో దాటకూడదు మనం ఎంత అమౌంట్ అన్నా పే చేసుకోవద్దు, అది మన ఇష్టం. ఓకే, అలాగే ఎవ్రీ ఇయర్ మినిమం 1000 రూపీస్ అనేది ఓపెన్ చేయాలి. అకౌంట్ ఆపరేటివ్ గా ఉండాలంటే.
అండ్ నెక్స్ట్ ఆన్ అటైనింగ్ ఏజ్ ఆఫ్ 10 years a girl child కెన్ ఆపరేట్ హెర్ అకౌంట్. సో 10 years వచ్చేదాకా అకౌంట్ అనేది చిన్నవాళ్ళు కాబట్టి సో వాళ్ళ పేరెంట్స్ నామినీ కింద ఉంటారు, వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో 10 years వచ్చినప్పటి నుండి ఆ అమ్మాయి స్వయంగా అకౌంట్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ స్కీమ్ అనేది ఎవరికంటే అండర్ 10 years ఏజ్ ఆఫ్ గర్ల్స్ అనమాట. సో గర్ల్స్ ఉంటారు కదా, 10 years కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, 10 years దాటితే ఎలిజిబుల్ కాదు. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, 10 years బిలో వాళ్ళు మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలిజిబుల్. అలాగే మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి 21 years రావాలి. సో అమ్మాయికి 21 years వచ్చినప్పుడు మాత్రమే అమౌంట్ అనేది మెచ్యూర్ అవుతుంది. సో ఓకే, 18 years అప్పుడు 15% అమౌంట్ అనేది తీసుకోవచ్చు. సో అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చినప్పుడు గాలికి సో ఎడ్యుకేషన్ పర్పస్ కానీ ఏదైనా పర్పస్ కోసం మన అమౌంట్లో 50% అనేది మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో అప్పటిదాకా అమౌంట్ అనేది రూపాయి కూడా రాదు. సో 18 years అప్పుడు 50% అమౌంట్ అనేది తీసుకోవచ్చు. అలాగే కంప్లీట్ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి 21 years. ఓకే, 21 years వచ్చినప్పుడు మెచ్యూరిటీ పీరియడ్ అవుతుంది. 18 years కి 50% అమౌంట్ అనేది ఇస్తారు. సో 10 years కన్నా బిలో ఉన్న వాళ్ళు మాత్రమే స్కీమ్స్ ఎలిజిబుల్. ఓకే, నౌ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 8.6%. స్టార్టింగ్ లో 9.2 9.3 సంథింగ్ ఉండేది. సో బట్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం వల్ల సుకన్య సమృద్ధి ప్రెసెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 8.6%. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి బ్రీఫ్ గా. సుకన్య సమృద్ధి అంటే గర్ల్ చైల్డ్స్, బేటీ బచావో బేటీ పడావో ఈ స్కీమ్స్ కిందకి వస్తుంది. సో గర్ల్ చైల్డ్స్ సెక్స్ రేషియో అనేది తక్కువైపోతుంది. సో వాళ్ళ కోసం ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో దీనికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది కూడా కల్పించారు. సో అన్ని స్కీమ్స్ కన్నా గవర్నమెంట్ స్కీమ్స్ లో దీనికి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు సేవింగ్ స్కీమ్స్ లో. అలాగే ఇనిషియల్ గా 1000 రూపీస్ తో ఓపెన్ చేయాలి. నెక్స్ట్ 100 కానీ 100 మల్టిపుల్స్ కానీ పే చేయాలి. సో మాక్సిమం ఫైనాన్షియల్ ఇయర్ లో 1.5 lakhs కన్నా ఎక్కువ దాటకూడదు. ఓకే, మినిమం సమ్ ఆఫ్ 1000 అనేది ఇయర్ కి పే చేస్తూ ఉండాలి. సో అమ్మాయికి 10 years వచ్చిన తర్వాత అమ్మాయి స్వయంగా అకౌంట్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే 10 years కన్నా బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే స్కీమ్ వర్తిస్తుంది. అలాగే మెచ్యూరిటీ పీరియడ్ 21 years, 18 years కి 50% అమౌంట్ అనేది తీసుకోవచ్చు ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఆర్ సంథింగ్. 18 years కి 50% అమౌంట్ అనేది ఇస్తారు. ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 8.6%. ఓకే, నెక్స్ట్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్. ముద్రా బ్యాంక్ అనే న్యూస్ లో వచ్చింది కదా, మీరు వినే ఉంటారు. ముద్రా అంటే ఏంటంటే మైక్రో యూనిట్ డెవలప్మెంట్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీ. అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్ చూడండి, మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రిఫైనాన్స్ ఏజెన్సీ. ఓకే, పర్పస్ ఏంటంటే టు ఫండ్ స్మాల్ ఎంటర్ప్రీనర్స్, టు ఫండ్ ఫర్ ద అన్ఫండ్. సో మన్ కీ బాత్ అనే ప్రోగ్రామ్ లో మోడీజీ దీనికి సింపుల్ గా ఏం చెప్పారంటే ఫండ్ ఫర్ ద అన్ఫండెడ్. సో ఫండ్ లేని వాళ్ళకి ఫండ్ కల్పించడం అనమాట. సో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనుకున్న వాళ్ళ దగ్గర క్యాపిటల్ అనేది ఉండదు కదా, సో వాళ్ళకి లోన్స్ అనేవి ఇచ్చి ముద్రా బ్యాంక్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేస్తారనమాట. సో దీనిలో 3 types అనేవి ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్, ఇది ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు. శిశు, కిషోర్, తరుణ్ అనేది. సో లిమిట్స్ అనేవి ఇంపార్టెంట్. సో చూడండి, శిశు అంటే ఇది 50,000 లోన్స్ దాకా కవర్ అయ్యే వాటిని శిశు అంటారు. అలాగే 50,000 దాటి తర్వాత 5 lakhs దాకా కిషోర్, అలాగే 5 lakhs to 10 lakhs అయితే తరుణ్ అంటారు. ఓకే, శిశు, కిషోర్, తరుణ్. అప్ టు 50,000 శిశు అంటే చిన్నది కదా, సో అప్ టు 50,000 అంటే శిశు. అలాగే 50,000 అబౌవ్ అండ్ 5 lakhs కన్నా బిలో ఉంటే దాన్ని కిషోర్ అంటాం. తరుణ్ 5 lakhs to 10 lakhs. ఓకే, దీని యొక్క కార్పస్ వచ్చి 20,000 crores. అలాగే క్రెడిట్ గ్యారంటీ కార్పస్ వచ్చి 3,000 crore. అమౌంట్ అనేది కూడా ఇంపార్టెంట్. ముద్ర కార్పస్ అని అడిగితే 20,000 అనాలి. క్రెడిట్ గ్యారంటీ కార్పస్ అని అడిగితే 3,000 crore అనేది చెప్తాం. ఓకే, ముద్ర అంటే మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రిఫైనాన్స్ ఏజెన్సీ. అబ్రివేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఇది ఏంటంటే ఫండ్ ఫర్ ద స్మాల్ ఎంటర్ప్రీనర్స్. సో ఈ 3 అనేది ఇంపార్టెంట్. శిశు, కిషోర్, తరుణ్ అనేది అప్ టు 50,000 శిశు, 50,000 to 5 lakh కిషోర్, 5 lakhs to 10 lakhs అనేది తరుణ్. కార్పస్ 20,000. అలాగే క్రెడిట్ గ్యారంటీ కార్పస్ వచ్చి 3,000 crores. ఓకే, సో ఇది ముద్ర యోజన గురించి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ప్రధానమంత్రి కృషి సంచయ యోజన, PMKSY. సో అబ్రివేషన్స్ అనేవి అడిగే ఛాన్స్ కూడా ఉంది. PMKSY నుంచి అబ్రివేషన్ అడుగుతా ప్రధానమంత్రి కృషి సంచయ యోజన. ఓకే, ప్రధానమంత్రి కృషి సంచయ యోజన. సో ఇది దేనికంటే ఇరిగేషన్. ఓకే, ఫార్మర్స్ ఇరిగేషన్ గురించి స్కీమ్ అనమాట. ఇరిగేషన్ నీడ్ ఫర్ ఫార్మర్స్. ఓకే, ఇరిగేషన్ ఫార్మర్స్ గురించి స్కీమ్ అనేది ప్రధానమంత్రి కృషి సంచయ యోజన, ఇరిగేషన్ నీడ్ ఆఫ్ ఫార్మర్స్. సో ఫార్మర్స్ కి ఇరిగేషన్ నీడ్ ఉంటుంది కదా, దానికోసం ఈ స్కీమ్ అనమాట. ఇరిగేషన్ నీడ్ ఆఫ్ ఫార్మర్స్ అనేది ప్రధానమంత్రి కృషి సంచయ యోజన, ప్రధానమంత్రి కృషి సంచయ యోజన, PMKSY. సో నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా స్కీమ్. సో మేక్ ఇన్ ఇండియా స్కీమ్ అనేది తెలుసు కదా, టు మేక్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో కంపెనీస్ అనేవి ఫారెన్ కి వెళ్ళిపోకుండా ఇండియాలోనే కంపెనీస్ అనేవి తయారు చేయమని సో మోడీజీ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి అనమాట. సో మనం వేరే దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. వేరే దేశాల నుండి ఏదైనా ప్రొడక్ట్స్ కావాలంటే మనం వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటూ ఉంటాం. దానివల్ల ట్యాక్సెస్ అనేవి, సేల్స్ ట్యాక్స్, సంథింగ్ ఎక్సైజ్ ట్యాక్స్, ఇలాంటివన్నీ ట్యాక్సెస్ అనేవి పే చేయాలి. సో ఫారెన్ నుండి ఇక్కడ ట్రావెలింగ్ చార్జెస్, సో ఇవన్నీతో ప్రొడక్ట్ అనేది ఎక్స్పెన్సివ్ అయిపోతుంది.
సో అలా కాకుండా ప్రొడక్ట్స్ అనేవి మన ఇండియాలో లాంచ్ చేసినట్లయితే మనకి ఓకే. సో ప్రొడక్ట్స్ అనేవి ఇండియాలో లాంచ్ చేసినట్లయితే మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది. ఓకే. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. సో మేక్ ఇన్ ఇండియా కోసం సో మనకి ప్రొడక్ట్స్ అనేవి ఇండియాలోనే తయారు చేసినట్లయితే ఆ ప్రొడక్ట్ కాస్ట్ అనేది తగ్గుతుంది, మనకి దిగుమతులు కూడా తగ్గుతాయి. ఓకే, అదే మెయిన్ పర్పస్ మేక్ ఇన్ ఇండియా కోసం. సో నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్. సో స్వచ్ఛ భారత్ మిషన్ అంటే అందరికీ తెలుసు కదా. సో క్లీన్ ఇండియా కోసం ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనేది లాంచ్ చేశారు. సో 2019 కల్లా ఇండియాని క్లీన్ ఇండియాగా చేయాలన్నదే దీని యొక్క ఏఎం. ఓకే, స్వచ్ఛ భారత్ మిషన్ పర్పస్ క్లీన్ ఇండియా బై 2019. సో అక్టోబర్ 2 గాంధీ జయంతి ఉన్నది కదా. సో 2019 కల్లా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనేది కంప్లీట్ చేయాలని మిషన్ పెట్టుకున్నారు. సో నెక్స్ట్ లోగో వచ్చి స్వచ్ఛ భారత్ లోగో అనంత్ కేస్ బార్డర్ అని ఆయన ఈ లోగో అనేది తయారు చేశారు. ఈయన ఫ్రమ్ మహారాష్ట్ర. ఓకే, అనంత్ కేస్ బార్డర్ ఫ్రమ్ మహారాష్ట్ర. అలాగే ట్యాగ్ లైన్ ఏక్ కదం స్వచ్ఛతాకి ఔర్. ఓకే, ఏక్ కదం స్వచ్ఛతాకి ఔర్. సో ఈ లోగో అనేది మీకు గుర్తుంటుంది కదా, 2 స్పెట్స్ అనేవి ఉంటాయి, మహాత్మా గాంధీ స్పెట్స్. సో ఇది లోగో అనేది. సో ట్యాగ్ లైన్ అనేది ఏక్ కదం స్వచ్ఛతాకి ఔర్. ఓకే, ఏక్ కదం స్వచ్ఛతాకి ఔర్ బై భాగ్యశ్రీ. సో ఈ లోగో ట్యాగ్ లైన్ అనేది ఇచ్చింది భాగ్యశ్రీ అనే అమ్మాయి. అలాగే లోగో ఇచ్చింది అనంత్ కేశబ్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఓకే, సో భాగ్యశ్రీ ఫ్రమ్ గుజరాత్. ఏక్ కదం స్వచ్ఛతాకి ఔర్ ట్యాగ్ లైన్ అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఏక్ కదం స్వచ్ఛతాకి ఔర్. సో మెయిన్ స్వచ్ఛ భారత్ ఏం అనేది క్లీన్ ఇండియా. డెడ్ లైన్ అనేది కూడా ఇంపార్టెంట్ 2019. సో నెక్స్ట్ సంసద్ ఆదర్శ గ్రామ యోజన. సంసద్ ఆదర్శ గ్రామ యోజన అనేది ఎంపీస్ అనే వాళ్ళు విలేజెస్ అనేవి అడాప్ట్ చేసుకుని విలేజెస్ అనేవి డెవలప్ చేయాలి. సో చాలా మంది ఎంపీస్ అనే వాళ్ళు పిఎం అనేవాళ్ళు సో విలేజెస్ అనేవి అడాప్ట్ చేసుకున్నారు కదా. సో విలేజ్ అనేది కొంతమంది కొన్ని ఎమ్మెల్యేస్ కొన్ని ఎంపీస్ అనే వాళ్ళకి విలేజెస్ అనేవి అడాప్ట్ చేసుకుని వాటిని డెవలప్ చేసే బాధ్యత అనేది అప్పచెప్పారు. ఓకే, పర్పస్ డెవలపింగ్ విలేజెస్ బై ఎంపీస్ బై 2019. సో ఇది కూడా డెడ్ లైన్ 2019. ఓకే, సంసద్ ఆదర్శ గ్రామ యోజన. సో మన రాజ్యసభ ఎంపీ సచిన్ టెండూల్కర్ కూడా ఒక గ్రామాన్ని దత్తత అనేది తీసుకున్నాడు కదా. సో ఇలా ఒక గ్రామాన్ని అనేది అడాప్ట్ చేసుకుని దాని డెవలప్మెంట్ అనేది వీళ్ళు ఎంపీ వాళ్ళు చూడాలన్నమాట. ఎంపీ ఫండ్ అనేది ఉంటుంది, దాని ద్వారా ఇవి డెవలప్ చేయాలి. సో ఇది సంసద్ ఆదర్శ గ్రామ యోజన అంటే CAGA, సంసద్ ఆదర్శ గ్రామ యోజన. సో నెక్స్ట్ వనబంధు కళ్యాణ యోజన. సో వనబంధు కళ్యాణ యోజన అంటే పర్పస్ ఏంటంటే వెల్ఫేర్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. సో ట్రైబల్ పీపుల్ వెల్ఫేర్ కోసం ఈ వనబంధు కళ్యాణ యోజన అనేది లాంచ్ చేశారు. ఓకే, వనబంధు కళ్యాణ యోజన ఈజ్ రిలేటెడ్ టు వెల్ఫేర్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. సో నెక్స్ట్ నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన. హృదయ్ స్కీమ్ అనేది ఉంది కదా. సో ఇది కూడా అబ్రివేషన్ ఇంపార్టెంట్, హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన. ఓకే, హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన. సో ఇది హెరిటేజ్ కన్వర్జేషన్ కోసం చేశారు. దీని డెడ్ లైన్ వచ్చి మార్చ్ 2017. ఓకే, మార్చ్ 2017 హృదయ్ స్కీమ్. సో నెక్స్ట్ బేటీ బచావో బేటీ పడావో. సో ఇందాక చెప్పాను కదా, సేవ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ గర్ల్ చైల్డ్. సో దీనికోసం ఈ బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ ని లాంచ్ చేశారు. ఓకే, సేవ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేట్ గర్ల్ చైల్డ్, బేటీ బచావో బేటీ పడావో. సో పర్పస్ వచ్చి టు ఇంప్రూవ్ చైల్డ్ సెక్స్ రేషియో. ఓకే, పర్పస్ వచ్చి ది ఇంప్రూవ్ చైల్డ్ సెక్స్ రేషియో. సో నెక్స్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా పరిణీతి చోప్రా, మాధురి దీక్షిత్ వీళ్ళు ఉండేవాళ్ళు. హర్యానా స్టేట్ కి వచ్చి పరిణీతి చోప్రా, ఇండియాకి వచ్చి మాధురి దీక్షిత్. సో రీసెంట్ గా ఒలింపిక్స్ లో రియో 2016 లో మెడల్ సాధించిన సాక్షి మాలిక్ ఉన్నారు కదా, రెసిడెంట్ 58 kg సైజ్. సో సాక్షి మాలిక్ ఈస్ బిలాంగ్ టు హర్యానా. సో మెయిన్ గా హర్యానాలో సెక్స్ రేషియో అనేది తక్కువ ఉంటుంది కదా, మీరు సెన్సెక్స్ చూసినట్లయితే తెలుస్తుంది, హర్యానాలో తక్కువ ఉంటుంది. సో అందుకని మెయిన్ హర్యానాలో సాక్షి మాలిక్ ని బ్రాండ్ అంబాసిడర్ గా ఈ బేటీ బచావో బేటీ పడావోకి అపాయింట్ చేశారు. ఓకే, సాక్షి మాలిక్ ప్రజెంట్ హర్యానా బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ అంబాసిడర్ వచ్చి సాక్షి మాలిక్. సో నెక్స్ట్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. సో ప్రధానమంత్రి జనధన్ యోజనతో పాటు ఈ 3 స్కీమ్స్ అనేవి ఉంటాయి, అవి లాంచ్ చేశారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఏంటంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది కల్పిస్తారు దీంట్లో. సో దీని ఏజ్ లిమిట్ వచ్చి 18 years to 17 years మధ్యలో ఉన్న వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, 18 to 70 years. అలాగే డిసేబిలిటీ అయితే 2 lakhs ఇస్తారు, పార్షియల్ డిసేబిలిటీకి 1 lakh ఇస్తారు. ఓకే, ఫుల్ డిసేబిలిటీ అయితే 2 lakhs, పార్షియల్ డిసేబిలిటీకి 1 lakh అనేది ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, పార్షియల్ డిసేబిలిటీ 1 lakh, ఫుల్ డిసేబిలిటీ 2 lakhs. అలాగే ప్రీమియం అనేది 12 rupees per annum. సురక్షంగా ఉండడానికి 12 rupees అనేది మనం పే చేయాల్సి వస్తుంది. పర్పస్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఎలిజిబిలిటీ ఇయర్స్ వచ్చి 18 to 17 years, డిసేబిలిటీ 2 lakhs, పార్షియల్ డిసేబిలిటీ అయితే 1 lakh, ప్రీమియం వచ్చి 12 rupees. ఇది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. దీనికి ప్రీమియం అనేది 12 rupees. ఓకే, సురక్ష బీమా యోజనకి. సో అలాగే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. సో జీవనం అంటే జీవితాంతం ఉండాలి కాబట్టి దీనికి అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది, 330 rupees. అలాగే సురక్షం అంటే జస్ట్ సేఫే కాబట్టి 12 rupees. ఓకే, 12 rupees తో మనం సేఫ్ అవ్వచ్చు, అలా గుర్తుపెట్టుకోండి. 12 rupees సేఫ్, జీవితాంతం కాబట్టి పెద్దది కాబట్టి జీవితాంతం
సో 330 రూపీస్. పెద్ద అమౌంట్ అనేది జీవన్ జ్యోతికి ఉంటుంది. ఓకే, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన PMJJBY, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. సో ఇది PMSBY, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. కన్ఫ్యూజ్ అవ్వకండి, రెండు కూడా కొంచెం సిమిలర్ గా ఉన్నట్టుంటాయి. ఓకే, దీని పర్పస్ వచ్చి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఎలిజిబిలిటీ వచ్చి 18 to 15 years. సో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వచ్చి 18 to 70 years, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి వచ్చి 18 to 15 years. ఓకే, సురక్ష అయితే 18 to 70, జీవన్ అయితే 18 to 50. జీవితాంతం కాబట్టి తక్కువ టైం అనేది ఉంటుంది. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. సో అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కవర్స్ 2 lakhs లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది 2 lakh కవర్ చేస్తుంది. ఓకే, ఇది లైఫ్ ఇన్సూరెన్స్ సురక్ష బీమా నుంచి ఓన్లీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. ఓకే, పర్పస్ లైఫ్ ఇన్సూరెన్స్ 18 to 50, కవర్స్ 2 lakh ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. ప్రీమియం వచ్చి 330 రూపీస్. సో అలాగే అటల్ పెన్షన్ యోజన. సో ఇది పెన్షన్ స్కీమ్ అనమాట, ఏపీ అటల్ పెన్షన్ యోజన. సో దీనికి మినిమం ఏజ్ 18 years, అలాగే మాక్సిమం 14 years, 18 to 40. పెన్షన్ కి తక్కువ టైం ఇచ్చారనమాట, ఏజ్ లిమిట్ 18 to 40. సో 1000 రూపీస్ కండి 5000 రూపీస్ దాకా మధ్యలో మనకి ఎంతో కంటే అమౌంట్ అనేది ఏజ్ అనేది 60 దాటిన తర్వాత నుండి పెన్షన్ కింద వస్తుంది. ఓకే, మన ఏజ్ 60 దాటినప్పటి నుండి, ఏజ్ 60 వచ్చినప్పటి నుండి మనకి 1000 to 5000 మన అమౌంట్ అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం మంత్లీ ఎంత పే చేస్తామో దాన్ని బట్టి లాస్ట్ లో మనకి వచ్చి పెన్షన్ అనేది ఉంటుంది. సో 60 ఏజ్ వచ్చినప్పటి నుండి మనకి పెన్షన్ అనేది వస్తుంది. 18 to 14 years లిమిట్ అనేది ఉంది. సో గవర్నమెంట్ మనం 100 రూపీస్ పే చేస్తే గవర్నమెంట్ అనేది ఒక హాఫ్ అమౌంట్ అనేది పే చేస్తుంది. సో మొత్తం 100 రూపీస్ పే చేయాలంటే మనం 50 పే చేస్తే గవర్నమెంట్ అనేది 50% అనేది పే చేస్తుంది. సమ్ ఇయర్స్ దాకా, ఒక 5 years అలా పే చేస్తుంది. సో నెక్స్ట్ మనకి 60 years జరిగిన తర్వాత మనం కట్టిన అమౌంట్ ని బట్టి, ప్రీమియం బట్టి మనకి అమౌంట్ అనేది పెన్షన్ అనేది వస్తుంది. ఓకే, ప్రీమియం అనేది ఎలా వస్తుందంటే బేస్డ్ ఆన్ వాట్ యూ వాంట్ రిసీవింగ్. ఓకే, మనకి ఎంత మనకి పెన్షన్ ఎంత కావాలనుకుంటున్నామో అన్న దాన్ని బట్టి మనం అమౌంట్ అనేది పే చేయాలన్నమాట మంత్లీ. ఓకే, సో నాకు 20,000 పెన్షన్ కావాలి అనుకుంటే సో మంత్లీ లిమిట్ అనేది అలా ఉంటుంది. సో మాక్సిమం లిమిట్ 100,000 to 5,000 మాత్రమే. సో దీన్ని బట్టి మనం మంత్లీ ఎంత పే చేయాలనేది ప్రీమియం అనేది మనం బ్యాంక్ వెళ్ళినట్లయితే వాళ్ళు చెక్ చేసి చెప్తారు. సో నాకు ఎంత పెన్షన్ కావాలంటే ఒక మంత్లీ మీరు ఎంత పే చేయండి అని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు అనమాట. గవర్నమెంట్ 50% కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఓకే, అట్లా పెన్షన్ యోజన అనేది మెయిన్ గా పెన్షన్ రిలేటెడ్ స్కీమ్. ఏజ్ లిమిట్ వచ్చి 18 to 14 years, 1000 to 5000 అనేది మనకి 60 years కండి పెన్షన్ కింద వస్తుంది. సో గవర్నమెంట్ 50% అమౌంట్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే ప్రీమియం అనేది మనకు పెన్షన్ అనేది ఎంత కావాలో అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఓకే, అట్ ద ఏజ్ ఆఫ్ 16 years పెన్షన్ is 1000 to 500. సో ఇది అథారిటీ ఎవరి దగ్గర ఉంటుందంటే హూ విల్ అడ్మినిస్ట్రేషన్ దిస్ అంటే PFRDA, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అండర్ కింద ఉంటుంది అనమాట ఈ స్కీమ్. ఓకే, PFRDA మీన్స్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. సో ఓకే, 3 స్కీమ్స్ అర్థమైనాయి కదా, ఇంపార్టెంట్ స్కీమ్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ డిజిటల్ ఇండియా. డిజిటల్ ఇండియా అనేది ఏంటంటే టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇంటూ డిజిటల్లీ ఎంపవర్. సో డిజిటల్ ఇండియా అంటే పేపర్ యూజ్ అనేది తగ్గించి ఎక్కువ టెక్నాలజీని వాడుకుని డిజిటల్ అనేది చేయడం అనమాట. సో దీని ప్రకారం చాలా స్కీమ్స్ అనేవి లాంచ్ చేశారు కదా. సో ఈ పేపర్స్ ఇలాంటివన్నీ కూడా సో ఈ నెట్ ను ఉపయోగించుకుని ఆన్లైన్ లో ఉపయోగించిన ట్రాన్సాక్షన్ అనేవి చేయడం మెయిన్ గా. సో IBPS ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా చూసినట్లయితే మీరు IBPS ఎగ్జామ్ ఫీజు అనేవి కడుతున్నప్పుడు కూడా అంతకు ముందు చలానా తీసుకుని ప్రింట్అవుట్ బ్యాంక్ కి వెళ్ళి ఫీజు పే చేసి 2 days వెయిట్ చేసి మళ్ళీ రిజిస్టర్ ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి అప్లికేషన్ ప్రింట్ చేసుకుని అంత ప్రాసెస్ అనేది ఉండేది. బట్ ఇప్పుడు రీసెంట్ గా కంప్లీట్ గా ఫుల్ గా ప్రాసెస్ అనేది అంతా బ్యాన్ చేస్తారు కదా. సో ఓన్లీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా మొబైల్ వ్యాలెట్స్ ఇలాంటి ద్వారా మాత్రమే IBPS ఫీజు పే చేస్తున్నారు కదా. సో ఇలాంటి రివల్యూషన్స్ అన్ని డిజిటల్ ఇండియా ద్వారా వచ్చినాయి అనమాట. సో మాక్సిమం పేపర్ యూజెస్ అనేది తగ్గించి ఆన్లైన్ అనేది యూజ్ చేసుకోవడం. సో ఇది డిజిటల్ ఇండియా యొక్క ఉద్దేశం అండి. ఓకే, దీనికి కూడా టైం పీరియడ్ 2019. నెక్స్ట్ PMKVY. సో PMKVY అంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఓకే, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. సో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన స్కీమ్ అనేది దేనికి రిలేటెడ్ అంటే స్కిల్ డెవలప్మెంట్. సో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి సో బయట స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేవి ఓపెన్ చేశారు కదా. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళినట్టయితే మీకు ఫ్రీగా సమ్ కోర్సెస్ లిస్ట్ అనేది అక్కడ అవైలబుల్ గా ఉంటుంది. సో కంప్యూటర్ లో కోర్సెస్ అనేవి లేదా ఏసీ రిపేర్స్, మొబైల్ రిపేర్స్ ఇలాంటి కొన్ని కోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి అక్కడ. సో కంప్యూటర్స్ కోర్సు, SCV కోర్సెస్ అని ఇలా సమ్ కోర్సెస్ అనేవి ఉంటాయి. సో వాళ్ళు ఫ్రీగా గవర్నమెంట్ అనేది నేర్పించి ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు వాటికి ఇంటర్వ్యూస్ కి పంపిస్తారనమాట. సో ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడం అనమాట. ఇదే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. సో నెక్స్ట్ ఉదయ్ స్కీమ్, ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన. ఉదయ్ ఫుల్ ఫామ్ ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన. ఉదయ్ స్కీమ్ అనేది పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కోసం అనమాట. సో వీళ్ళకి లాస్ వస్తుందని చెప్పి వీళ్ళ కోసం ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అనేవి ఉంటాయి కదా, పవర్ డిస్కమ్స్ అనేవి, వీళ్ళ కోసం ఈ ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన అనే స్కీమ్ అనమాట. సో నెక్స్ట్ ఉజ్వల వేరు. సో జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఉజ్వల వచ్చి
ఉన్నత జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్. ఉన్నత జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ టు ఆల్. ఓకే, ఉన్నత జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ టు ఆల్. సో ఎల్ఈడి బల్బ్స్ అనేవి మీకు డిస్ట్రిబ్యూట్ చేశారు కదా, 2 బల్బ్స్ అనేది సమ్ అమౌంట్ తీసుకుని లెస్ అమౌంట్ కి గవర్నమెంట్ ఎల్ఈడి బల్బ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కదా. సో ఇదే ఉజ్వల స్కీమ్ అంటే. సో ఇది భోపాల్ మధ్యప్రదేశ్ లో స్టార్ట్ చేశారు. ఓకే, ఎల్ఈడి స్కీమ్ అనేది ఎక్కడ లాంచ్ చేశారంటే భోపాల్ మధ్యప్రదేశ్. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఉజ్వల స్కీమ్ ఎల్ఈడి స్కీమ్ అనేది భోపాల్ మధ్యప్రదేశ్ లో లాంచ్ చేశారు. దీనికి కూడా 2019 అనేది డెడ్ లైన్ పెట్టారు. సో రీసెంట్ గా గుజరాత్ స్టేట్ అనేది 2000 crore ఎల్ఈడి బల్బ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఫస్ట్ స్టేట్ గా గుజరాత్ అనేది వచ్చింది. సో గుజరాత్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు డిస్ట్రిబ్యూట్ 2 crore ఎల్ఈడి బల్బ్స్. అలాగే స్టార్ట్ చేసింది వచ్చి భోపాల్ మధ్యప్రదేశ్, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఉజ్వల ఎల్ఈడి బల్బ్ స్కీమ్ భోపాల్ మధ్యప్రదేశ్ లో స్టార్ట్ చేశారు. సో కంప్లీట్ చేసిన 2 crore వచ్చి గుజరాత్ ఫస్ట్ స్టేట్. ఉన్నత జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ టు ఆల్ ఉజ్వల స్కీమ్. నెక్స్ట్ ఇది ఉజ్వల. సో అది వేరు ఇది వేరు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన. సో ఇది గ్యాస్ కి రిలేటెడ్. సో పిఎంయువై అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఓకే, ఎల్పిజి కనెక్షన్ టు పూర్ పీపుల్. సో పూర్ పీపుల్ కి ఎల్పిజి కనెక్షన్ ప్రొవైడ్ చేయడానికి ఉజ్వల యోజన అని ప్రవేశపెట్టారు. ఇది బాలి యూపీలో లాంచ్ చేశారు. ఓకే, బాలి ఉత్తరప్రదేశ్ లో. సెకండ్ ఫేజ్ వచ్చి దాహోద్ గుజరాత్ లో లాంచ్ చేశారు. ట్యాగ్ లైన్ వచ్చి స్వచ్ఛ ఇంధన్ బెహత్తర్ జీవన్. స్వచ్ఛ ఇంధన్ బెహత్తర్ జీవన్ ఇది ట్యాగ్ లైన్ వచ్చి. సో ఇది ప్రధానమంత్రి ఉజ్వల యోజన వచ్చి ఎల్పిజి కనెక్షన్ కోసం. సో గ్యాస్ కనెక్షన్ అనేది పూర్ పీపుల్ కి తక్కువ రేటుకి అనేది ఇస్తారు. ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన. సో ఉజ్వల వచ్చి ఎల్ఈడి స్కీమ్ అనమాట. ఉజ్వల. సో ఉన్నత జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ టు ఆల్. సో ఈ రెండింటి కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన వచ్చి ఎల్పిజి. ఓకే, సో నెక్స్ట్ సహజ్. ఇది కూడా ఎల్పిజికి సంబంధించిన స్కీమే. సో ఆన్లైన్ బుకింగ్, మనం గ్యాస్ బుక్ చేయాలంటే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి బుక్ చేయడం, లేదా వాళ్ళకి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేయడం. సో ల్యాండ్ లైన్ అనేది అంత త్వరగా కలవదు, అలా ఫోన్ చేస్తే కూర్చునే వాళ్ళం కదా. సో లేదా ఆఫీస్కి వెళ్ళడం ఇలా చేసేవాళ్ళం. సో ఇలాంటి బుకింగ్ కాకుండా ఇప్పుడు డైరెక్ట్ గా ఆన్లైన్ బుకింగ్ అనేది గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి తీసుకొచ్చారన్నమాట. ఇదే సహజ్ స్కీమ్ అంటే. సో జస్ట్ ఆన్లైన్ ఒక నెంబర్ ఇస్తారు, ఆన్లైన్ నెంబర్ ద్వారా బుక్ చేయొచ్చు. సో మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఇదే సహజ్ స్కీమ్ అనమాట. సహజ్ అంటే ఆన్లైన్ బుకింగ్ ఫర్ ఎల్పిజి. సో నెక్స్ట్ అలాగే పహల్ స్కీమ్ అనేది ఉంది కదా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫర్ ఎల్పిజి. ఓకే, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టు ఎల్పిజి. సో గ్యాస్ అమౌంట్ అనేది మనకి సబ్సిడీకి ముందు అమౌంట్ అనేది 500, సపోజ్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ గ్యాస్ ఉంటే మనం 700 రూపీస్ అనేది ముందు పే చేస్తే సో నెక్స్ట్ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది కదా. సో ఇదే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అంటే. ఓకే, పహల్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫర్ ఎల్పిజి, పహల్ స్కీమ్. సో నెక్స్ట్ అలాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన. ఓకే, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన అంటే ఏమి లేదు, పర్పస్ ఏంటంటే 24/7 సప్లై ఆఫ్ పవర్ ఇన్ రూరల్ ఏరియా. సో పల్లెటూరు విలేజెస్ లో, రూరల్ ఏరియాస్ లో 24 గంటలు కరెంట్ అనేది ప్రొవైడ్ చేయాలనేది ఏఎం అనమాట. ఓకే, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన 24/7 పవర్ సప్లై ఇన్ రూరల్ ఏరియాస్. సో నెక్స్ట్ పిఎంఎఫ్బివై. సో పిఎంఎఫ్బివై అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో ఫార్మర్స్ కి, అగ్రికల్చర్ వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు చేసిన పంటలకి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది ఫసల్ బీమా యోజన. బీమా అనేది ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళ పంటలకి. ఓకే, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. టీవీలో యాడ్స్ అనేవి వస్తున్నాయి కదా, బీజేపీ యాడ్స్. సో రీసెంట్ గా జరిగిన స్కీమ్స్ ఇవన్నీ చూస్తా ఉంటే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. యాడ్ చూడండి ఒకసారి టీవీలో వచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఎంజీఎన్ఆర్ఈజీఏ. సో ఎంజీఎన్ఆర్ఈజీ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాడ్. ఓకే, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాడ్. సో ఇది 100 days to 150 days అనేది ఉంటుంది. సో రీసెంట్ గా 50 days అనేది పెంచారు. డ్రాఫ్ట్ ఏరియాస్ లో మామూలుగా 100 పని దినాలు ఉంటాయి, బట్ డ్రాఫ్ట్ ఏరియాస్, కరువు ప్రాంతాలు ఉంటాయి కదా, డ్రాఫ్ట్ ఏరియాస్ లో 150 days పని దినాలు అనేది కల్పిస్తున్నారు. ఓకే, సో గవర్నమెంట్ పని లేని వాళ్ళకి ఏదైనా ఒక పని కల్పించి వాళ్ళకి అమౌంట్ అనేది ఇస్తారు. సో ఒక్కొక్క మనిషికి ఒక 100 days పని అనేది కల్పిస్తారు. సో ఇదే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాడ్ స్కీమ్ అనేది. ఓకే, సో నెక్స్ట్ పిఎంకేకేవై, ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన. ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన. ఇది దేనికంటే వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ అండ్ ఏరియాస్ ఎఫెక్టెడ్ బై మైనింగ్ రిలేటెడ్ పీపుల్. సో మైనింగ్ రిలేటెడ్ ఏరియాస్ లో ఎఫెక్ట్ అయిన పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ కోసం లాంచ్ చేసిన స్కీమ్ అనేది ఇది ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన. వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఏరియాస్ ఎఫెక్టెడ్ బై మైనింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్. మైనింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ వల్ల ఎఫెక్ట్ అయిన పీపుల్స్ కానీ, ఏరియాస్ కానీ, ఎఫెక్ట్ అయిన ఏరియాస్ కానీ, పీపుల్ కానీ వాళ్ళకి రిలేటెడ్ అనే స్కీమ్ వచ్చి ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన అనే స్కీమ్. ఓకే, నెక్స్ట్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్. సో అట్లీస్ట్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ 1 or 2 వీడియోస్ అనేవి మీ ఫేస్బుక్ టైమ్ లైన్ లో షేర్ చేయండి, లేదా ఫేస్బుక్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ లో కూడా మీ ఫ్రెండ్స్ కి 1 or 2 వీడియోస్ అనేవి చేయండి. సో నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కింద జీమెయిల్ తో లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి డైరెక్ట్ గా మీ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చేస్తాయి. అలాగే ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను కదా, సో మీరు ఓన్ గా కాపీ చేసినవి కాకుండా మీరు ఓన్ గా ఏమన్నా నేను అప్లోడ్ చేసిన ట్రిక్స్, స్టాటిక్ జీకే టైప్ లో ఏమన్నా ట్రిక్స్ కానీ, ఎనీ సబ్జెక్ట్, నాట్ ఓన్లీ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్,
ఏ సబ్జెక్ట్ అయినా సరే మీకు దగ్గర ఉన్న ట్రిక్స్ కానీ థాట్స్ కానీ ఉంటే మాకు షేర్ చేయండి. సో నేను దాన్ని డెవలప్ చేసి ఒక వీడియో అనేది చేస్తాను, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. మీరు ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసి ఫేస్బుక్లో మెసేజ్ చేయొచ్చు, లేదా మెయిల్ కూడా చేయొచ్చు మీ దగ్గర ఉన్న థాట్స్ మెటీరియల్స్ని competitiveexamslibrary@gmail.com. ఓకే, competitiveexamslibrary@gmail.com మెయిల్ చేయండి. మీ దగ్గర ఏమైనా థాట్స్ కానీ ట్రిక్స్ కానీ ఉంటే, లేదా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసినట్లయితే అందులో మెసేజ్ చేయండి పర్సనల్గా. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి బ్యాంకింగ్ ఏమైనా స్పాట్స్ అన్ని కూడా అప్లోడ్ చేశాను. సో నేషనల్ పాక్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ ఆల్రెడీ చెప్పాను కదా. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ దోస్ వీడియోస్. సో నేషనల్ పాక్స్ అనే వీడియోస్ అనేవి చాలా ఇంపార్టెంట్. కన్ఫర్మ్ గా 1 మార్క్ అన్ని ఎగ్జామ్స్ లో వస్తుంది. సో 4 వీడియోస్ అనేవి కూడా ఫుల్ గా చూసినట్లయితే మీకు 1 మార్క్ అనేది మీ హ్యాండ్ లో ఉంటుంది. సో ఇంకా చాలా మంది చూడలేదు, సో నేషనల్ పాక్స్ వీడియోస్ అనేవి చూడండి. అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియోస్ అన్ని కూడా ఇంపార్టెంట్ అనేవి అనుకున్నవి కూడా 90% ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను. 4 పార్ట్స్ వీడియోస్, అలాగే బేసిన్ లామ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏటీఎంస్ చెక్స్, అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 పార్ట్స్ అన్ని అప్లోడ్ చేశాను. సో వీడియోస్ అన్ని చూసి మీరు ఏదైనా టాపిక్ మిస్ అయింది అనుకుంటే సరే కింద కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నెక్స్ట్ నేను ఆ టాపిక్స్ మీద వీడియోస్ అనేవి చేస్తాను. ఓకే, సో మీకు కావాల్సిన టాపిక్స్ అనేవి కింద కామెంట్ చేస్తూ ఉండండి. సో నేను వీటి మీద కుదిరితే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.